నా ప్రార్థన మీతోనేమంటే అక్కడక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటాను. నిన్న నాగర్ కర్నూలు పోయినా, మొన్న మహబాద్ పోయినా, అక్కడ అడిగిన నాయకులను కార్యకర్తలను నిజంగా చెప్పురని అడిగిన. మీరంటే గెలిపించుకున్నారు అనిల్ అన్నను, మిమ్మల్ని అడిగేదేం లేదు. కానీ అక్కడ నాయకులను అడిగిన, నిజంగా చెప్పురు మీరు పోతే మా వాడు పోతాడు ఎమ్మెల్యే కానీ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే, అవు సార్ కరెక్టే అంటారు. గా మిస్టేకే చేయొద్దు, గా తప్పే చేయొద్దు. ఎందుకు సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు. గతంలో ఒక ఎమ్మెల్యే సాబ్ ఉండే రాతోడు, ఆయనను మార్చి అనిల్ అన్నకు టికెట్ ఇచ్చిండు. ఆడ సక్కు గారు ఉండే ఆసిఫాబాద్లో, ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు. సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నంటే ఆలోచించే తీసుకుంటాడు, ఉత్తగానే తీసుకోడు కదా. ఆయనకు ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అందరూ ఆయన పిల్లలే. కాకపోతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పరిస్థితి ఏమిటిది. ఇక్కడ కూడా మార్చిండు, ఖానాపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు. ఓ 2 గెలిచినాం, ఒకటి దగ్గరకు వచ్చి పోయింది. అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది. మన రాష్ట్రం మంచి, మన పార్టీ మంచి ఉంటుంది తప్ప వేరేది ఉండదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున జెడ్పీటీస్ అప్పుడు కూడా, ఎంపీటీస్ అప్పుడు కూడా బీఫారం ఒకరికే వస్తుంది. మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో, మధ్యలో ఇంకోటి గెలుస్తాడు. మొన్న అసెంబ్లీలో అయిందే మళ్ళీ అవుతుంది. అట్లా కాకుండా రేపు అనిల్ అన్న కూడా మీ నియోజకవర్గానికి తండ్రి లాంటి ఆయన, పెద్ద మనిషి ఆయన్నే మీ నియోజకవర్గానికి. కాబట్టి రేపు అనిల్ జాదవ్ గారు 10 మండలాల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆడ నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి, అనిల్ జాదవ్ అనుకోవాలి, గుద్ది ఇడిచిపెట్టాలి అంతే. ఇక మళ్ళీ మనం ఆలోచన చేయొద్దు, ఆయన ఇట్లా నట, ఆయన కాలు వంకర నట, టింకర్ నట, అవన్నీ మాట్లాడద్దు. ఇక ఒకసారి కారు గుర్తు మీద గులాబీ కండువా వేసుకొని మన నాయకుడు, మన సోదరుడు వచ్చిందంటే ఇగో ఈయననే కేసీఆర్ అనుకోవాలి, గట్టిగా పనిచేయాలి. అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా గట్లే ఉండాలి తప్ప ఇక మనం లెక్కలేదు. ఆ తప్పు జరిగియాలి. ఎవరు అవస్థ పడుతున్నాం? అందరికంటే ఎక్కువ అవస్థ పడుతున్నది మనం, గ్రామాల్లో ఉన్న మనం. కేసీఆర్ సార్ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, ఆయనకేమవుతుంది? ఏం కాదు, ఆయన అన్ని చూసిండు జీవితంలో. కేంద్ర మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, రాష్ట్ర మంత్రి అయిండు, డిప్యూటీ స్పీకర్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, అన్ని చూసిండు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ కొత్తగా చూసేదేం లేదు, అధికారం చూసిండు మొత్తం. ఆయనకేం లేదు బాధ. ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఏమనుకున్నారు ప్రజలు కూడా? కేసీఆర్ సారే చెప్తుండు కదా, 200 పెన్షన్ 2000 చేసిండు కదా, మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు. కాబట్టి నిజంగానే ఇల్లు కూడా ఇస్తారేమో, 2000 4000 చేస్తారేమో అనుకున్నారు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు. బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన, ఏమని, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది, ఎంతనా కరెక్ట్గా చెప్పురు అని చెప్పి. మన మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు, అన్నింటిని చూసేది రిజర్వ్ బ్యాంకు. ఇంకొక వాళ్ళు కాగ్ అని ఉంటుంది, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళిద్దరిని అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏం చెప్పారు ఎరికేనా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014లో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ 23లో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లలో 72 తీసేస్తే, ఎందుకంటే అది విరాసత్కి వచ్చింది కదా మనకు, ఆ 72 తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మావు కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 2 సార్లు లక్ష రూపాయల చొప్పున 28,000 కోట్లు రుణం మాఫీ చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు? వరుసగా 10 ఏళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కరెంటును ఖరాబ్ చేసిపోతే 10 ఏళ్ళు రైతుకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి 50,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో కట్టిండు. రైతన్నల కోసం సబ్సిడీ రూపంలో 50,000 కోట్లు ఉత్త కరెంటు కోసమే కట్టిండు. అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 15 లక్షల మంది అప్పు చేసిండు. ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి నెలకు లక్ష రూపాయల చొప్పున ఇచ్చి 15 లక్షల మంది ఆడపిల్లల లగ్గం చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 34 మెడికల్ కాలేజీలు పెట్టిండు, 34 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. ఊరూరికి మన పిల్లగాళ్ళు డాక్టర్లు మళ్ళా బ్రహ్మాండంగా అయ్యేటట్టు వాళ్ళ కాలేజీలు కట్టించిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు.